మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం పేర జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపుల ఏర్పాటులో 5వ వార్డులో గల తన ఇంటి గేటు ముందు ఏర్పాటు చేయ తలపెట్టిన మ్యాన్ హోల్ను జరిపివేయాలని లక్ష్మీబాయి తెలిపారు. ఇంటిలోనికి బయటకు తిరిగే నడక మార్గంలో మ్యాన్హోల్ వేస్తే రేపు భవిష్యత్తులో తన కుటుంబానికి కలగనున్న ఇబ్బందులు తెలుపుతూ జరిపివేస్తామని చెప్పిన కాంట్రాక్టర్ వర్గాలు ఏమాత్రం జరపకుండా అక్కడే వేయడం తనకు ఇబ్బందిగా ఉండగలదని ఆమె అన్నారు. ఈ విషయాన్ని ఏమాత్రం ఉపేక్షించబోనని, అది జరిపివేసే వరకు మ్యాన్హోల్ నిర్మాణం పూర్తి కానివ్వనని, మట్టి పూడ్చనివ్వనని తెలుపుతూ తన కుటుంబానికి జరగబో అన్యాయానికి మన ఆర్సీ న్యూస్ ద్వారా మీడియా మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. పొద్దున కమిషనర్ సార్ వచ్చిండు, వద్దు పని చేయకమని చెప్పిండు. అగో ఇప్పుడు వచ్చి ఇందాక పని చేసిపోయాడు. ఇగో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ శివారు చేస్తున్నాడు. పొద్దున్నే చెప్పిపోయాడు పని ఈడ తీసేది, ఈ పాయింట్ తీసేయండి అంటే కాంట్రాక్టర్ ఎవరి పని ఎవరి గురించి ఉంటాడు, ఎవరి పని చేస్తాడు ఆయన. అంటే మేము మా ఇంటికి మేము ట్యాక్స్ కడతలేమా, మేము ఏం చేస్తలేమా? ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇంటి ముంగట మాన్యువల్ కడితే రేపు పొద్దున మా ఇంటి పరిస్థితి ఏంది? రేపు భవిష్యత్తుకు ఈ భవిష్యత్తులో వేస్తున్న నువ్వు అండర్ డ్రైనేజ్ని ఎవరికి ఇబ్బంది కాకుండా వేయాలి కదా. ఇబ్బంది లేకుండా వేస్తే నీకు ప్రాబ్లం కాదు కదా, నీకు కూడా వర్క్. తువ్వలకు గేట్లకు అడ్డం పెట్టొద్దు ఎవరైనా. ఇది భవిష్యత్తు ఎంత ప్రమాదం ఇది. నువ్వు ఇప్పుడు పని చేసుకొని వేసుకుంటున్నావు, మూసేస్తావు, వెళ్ళిపోతావు. రేపు ఇది నిండితే ఇట్లా, రేపు అప్పుడు ఎవరు బాధ్యులు దీనికి? ఇలా చైర్మన్ కానీ, ఇలా వార్డు కౌన్సిలర్ కానీ, ఇలా 4 ఏళ్ళు అయితే పోతావు. 4 ఏళ్ళు అయితే నీ పని అయిపోతుంది. 4 ఏళ్ళలో ఇది పోతుంది ఎక్కడన్నారు? ఇది ఫ్యూచర్లో పని చేస్తున్నావు నువ్వు. 100 ఏళ్ళు అనుకుంటుంది. నేను 4 ఏళ్ళ కోసం చూస్తున్నావా, నువ్వు భవిష్యత్తుకి ఇస్తున్నావా? ఇది ఫ్యూచర్లో నేను ఇల్లు కట్టుకోనా? నా ఇంటికి ఏం రాదా? దీని మీద మరి ఏమేమి చర్యలు తీసుకుంటావు, ఏం ఆలోచన అనేది? ఏం చర్యలు లేదు. నాకు ఇక్కడ నుంచి పాయింట్ జరిపి పక్కకు పాయింట్ వేయాలి. అవతల లైన్ ఎట్లా తీసుకొచ్చినావో ఆ లైన్ ప్రకారం నువ్వు బయటకు అసంతకు జరిగి ఈ పాయింట్ వేయాలి. నేను అండర్ డ్రైనేజ్ ఇక్కడ వద్దు అని ఆబ్జెక్షన్ చేసలేను. కొంచెం పాయింట్ పక్కకు జరిపి వేసుకో. వాడు ఇంకో జాగాలో ఏడబెట్టాడు, ఆడనే కూడిపిపోయిండు. ఏడా చూపిస్తా ఇటుకల కాడ చెట్టు ముంగట, ఆ చెట్టు కానీ ఆ డోర్ ముంగటనే. అది కూడా ఆడ కూడా ఇప్పుడు కనబడితే మళ్ళీ ఎవరైనా వచ్చి తిడతారు, మళ్ళీ ఏ అధికారులన్నీ వచ్చి చూస్తే తిడతారని చెప్పేసి దాన్ని మూసిండు. ఇప్పుడు కనబడకుండా ఆనే ఉంది. ఇప్పుడు అదే ఆ డోర్ ముంగటనే. అదే మళ్ళీ ఇది ఈడనే డోర్ల ముంగట మీరు మనం కూడా చూసుకోవాలి, వాళ్ళు కూడా చూసుకోవాలి. వాళ్ళు కూడా వేయొద్దు, మనం కూడా జర చూసుకోవాలి. అప్పుడు నువ్వు ఎటు చెప్పిండ్రు వద్దు అన్నారు, వద్దన్న వాళ్ళ మాట అయినప్పుడనే వేసిపోయిండు. నువ్వు నువ్వు ఈ 2 రోజులు ఇందాక అటనీయనే పోదు. ఆ రోజే ఇట్లనే నిలబడదు ఈ గుంతల. ఇందాక రానియకనే పోదు ఈ పని. నెక్స్ట్ మీ ఆలోచన ఒకటే అన్న, ఇది నా ఆలోచన ప్రకారం దీన్ని పాయింట్ తీసి పక్కకు జరిపేసుకోవాలి. నేను అండర్ డ్రైనేజీ వ్యతిరేకిని గాను. నా ఇంటి ముందు నాకు ఈ గుంతలకెళ్ళి నేను నడవలేను. రేపు ఈ గుంత మీదకెళ్ళి నేను నడవాలి. ప్రతిదీ ఇదే గుంత మీదకెళ్ళి నేను చేసుకోవాలి పని. నాకు ఈ గుంత ఇది మాత్రం ఈ పాయింట్ ఇడికెళ్ళి తీసి పక్కకు పాయింట్ వేసుకోవాలని నేనైతే మాట అయినా కూడా మేము చేసేదే చేస్తున్నామని వాళ్ళు చేసితే నేను మాత్రం దీన్ని నేనే గుడిపేస్తాను. వాళ్ళు ఏది చేసి ఇప్పుడు ఏ ప్లాన్ చేసి పోయినా కానీ నేను మాత్రం భవిష్యత్తులో దీన్ని తీసేస్తాను. వీరికి చేసుకొని ఈ పాయింట్ని తీసి పక్కకి వేస్తే వేయమని చెప్పేసి కోరుతున్నాను నేను. అందాక పైపులు తీసి చూడనా, అందాక చూడు పైపులు, ఏందాక పైపులు ఏం చూడు, ఆ మూల మీద డ్రైనేజీ చూడు.